ఎరా ఏంటి ఎక్కడున్నావు? ఏం లేదు, ఉత్తినే. అవును, నిన్న ఇంటికి లేట్గా వెళ్ళావంట. మీ అమ్మగారు నాకు ఫోన్ చేశారు. అదా, లిఫ్ట్లో ఉన్నప్పుడు కంటపోయింది. 2 hours వెయిట్ చేశాను, అందుకే లేట్ అయింది. ఇంకా నయం, నేనైతే ఎస్కలేటర్ మీద ఉన్నప్పుడు కరెంట్ పోయింది. 4 hours టైం పట్టింది తెలుసా? తూ యదవా, నువ్వు మారవా? అసలు ఎప్పుడు అలా ఉండిపోతావా? అదేంట్రా పాత సాంగ్స్ వింటున్నావు? నాకు మూడు బాగున్నప్పుడు పాస్ సాంగ్స్ వింటా, నీకు తెలుసు కదా. అదే ఏమైందని అడుగుతున్నా. ఇసికెచ్చకురా. ఇదిగో నువ్వు ఇప్పుడు చెప్పలేదనుకో, నీకు మందు అలవాటు ఉందని మీ అమ్మ నాన్నకి చెప్పేస్తా. మెంటలారా నీకు? మరి చెప్పు. ఫేస్బుక్లో ఒక అమ్మాయి పరిచయం అయింది, పేరు సంధ్య. చాలా ఇద్దరు కలిసి చాటింగ్ కూడా చేశాం. ఆగు నేను చెప్తా. లాస్ట్కి ఆ సంధ్య అనే అమ్మాయి ఫేక్ అకౌంట్ అని తెలిసింది, అంతే కదా? చెప్పనీరా నన్ను. సరే చెప్పు. లాస్ట్కి మేమిద్దరం మీట్ అవుదాం అనుకున్నాం. మరి కలిసారా? అయ్యా, నేను చేసిన పెద్ద తప్పు అదే. ఆగు ఆగు, వద్దు, వెళ్ళొద్దు. ఇక్కడ ఆపద పొంచి ఉంది. ఇక్కడుంటే డేంజర్. వెళ్ళిపో, వెళ్ళిపో. చూడటానికి బాగానే ఉన్నావు కదరా, పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తావే. పక్క వెళ్ళు. సారీ టు డిస్టర్బ్ యూ. ఆర్ యూ సంధ్య ఫేస్బుక్ ఫ్రెండ్? ఆర్ యూ రాఘవ్? హాయ్. హాయ్. బై ద వే, మీ ప్రొఫైల్లో మీ ఫోటో పెట్టుకోలేదు ఎందుకు? అంటే దిష్టి తగిలిద్దని పెట్టుకోలేదు. ఓ, దీనికి ఏ ఆశలు కూడా ఉన్నాయా? సరే, ఇంతకు మీరు ఏం చేస్తూ ఉంటారు? పొద్దున్నే టిఫిన్ చేస్తాను, రాత్రి భోజనం చేస్తాను. ఓ సిని, మధ్యాహ్నం కూడా భోంచారా? అప్పుడు కూడా చేస్తానండి. అంటే నా ఉద్దేశం, బెతరానికి ఏం చేస్తూ ఉంటారు? ఆహా, అవునా, ఊపిరి పిలుస్తూ ఉంటాను. ఈ ఊపిరి అందరూ పిలుస్తారు. మరి తెలుసు కూడా ఎందుకు అడిగారండి? బుద్ధి లేక. ఏంటి? ఏం లేదు. ఇంతకీ మీరేం చదివారు? పొద్దున్నే సాక్షి పేపర్ మొత్తం చదివానండి. న్యూస్ పేపర్ కాదండి, ఎడ్యుకేషన్ ఏం చేశారు? ప్రస్తుతం MBA ఫైనల్ ఇయర్ చేస్తున్నా అండి. దీంతో మాట్లాడడం కంటే ఎడాలు ఇసుకమ్ముకోవటనయ్యి. ఏంటండి? అబే ఏం లేదండి, మీరు చాలా షార్ప్ అంటున్నాను. హో, అచ్చం గిరిధర్ కూడా ఇలాగే అన్నాడండి. ఆరేవుడు? లాస్ట్ టైం నేను వాడితోనే డేటింగ్ చేశాను. ఓహో, ఇప్పటిదాకా ఎంతమందో చేసేయండి డేటింగ్? 49 మంది. 49? అవును, మీతో కలిపి 50. ఇప్పటికే ½ సెంచరీ కంప్లీట్ చేశాను. ఇదేమైనా క్రికెట్ ఆడుతున్నావు ½ సెంచరీ చేయడానికి? అయినా అంతమంది డేటింగ్ ఎందుకు చేశారండి? అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదండి, అందుకే చేశా. అది మంచి విషయాలు అండి, ఇలాంటి అడ్డమైన విషయాలు కాదు. ఏంటండి, కోపం వస్తుందా? కోపడితే కోపం రాక కోక్కోలో వస్తుందంటే? సరే గాని మీకు మంచి గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నా, ఏం కావాలో అడగండి. గిఫ్ట్ అంటే ఎంత తిన్నా తరగకూడదు, అలాంటిది ఉంటే ఇవ్వండి. హో, అయితే ఇదిగోండి బబ్లిగం. సరే వెళ్తాను, మన ఇద్దరికి వర్కౌట్ అవ్వదు. బాయ్. ఛీ, దీనమ్మా జీవితం. పొద్దున ఎవరి మొహం చూశానేంటో లేచి ఇది ఇలా తగులుకుంది. నువ్వేంటి ఇక్కడ? చెప్పానా డేంజర్ అని? చెప్పానా, కానీ నువ్వు నమ్మలా. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఇది రెస్టారెంట్, మెంటల్ హాస్పిటల్. పొద్దున్నీ సందు లూసే తగులుతున్నాను నాకు. ఏం ఆలోచిస్తున్నా? ఏంటి నీకోలా? ఆల్రెడీ దాని అబ్బాయిని బేజ ఫ్రై చేసుకుంది, నువ్వేంటి దాన్ని అన్నాలో కలుపుకుని తింటావా? పోడా ఇక్కడ నుంచి. ఏ అరుస్తావేంటి? పోతున్నాలే. సారీ, మొత్తానికి భలే అమ్మాయిని పట్టావురా. అప్పటి నుంచి ఇలా డల్గా అయిపోయా. అందుకేనా సహారా ఎడార్లో ఇసుక ముగిన వాళ్ళ ఇలా కూర్చున్నావు? తూ యదవా, నోట్లోంచి ఒక మాట సరిగ్గా రాదారా నీకు? ఈడెవరదా నా ఫోటోలు నాకు పెట్టారు, మళ్ళీ మెసేజ్ కూడా పెట్టాడు. ఈ ఫోటోలు మీ అమ్మా నాన్నకు చూపించకుండా ఉండాలంటే 10,000 తీసుకుని కింద ఉన్న అడ్రస్కి రేపు పొద్దునే 10ంటికి వచ్చాయి. ఈడెవరదా మధ్యలో? మా అమ్మా నాన్న కనుక ఈ ఫోటోలు చూస్తే నా తాట తెస్తారు. ఏదిటి? ఎందుకు నా కంగారు పడతావు? రేపు రమ్మన్నాడు కదా, వాడెవడో చూద్దాం. నీకు నేనున్నాను కదా, రిలాక్స్ అవ్వు.
అదేగా నా బాధ. ఎక్కడ రావాడు? రమ్మన్నాడుగా. ఇదిగో వాడే. హలో, మనీ తీసుకువచ్చావా? నువ్వెక్కడున్నావు? రైట్కి తిరుగు. తిరిగా. అక్కడ ఉన్నది నేనే, వచ్చేయి. వస్తున్నా. అదిగో వాడే, పద. నువ్వా? నేనే. అది నీకు తెలుసా? రెస్టారెంట్లో ఒకరు ఇబ్బంది పెట్టాను చెప్పానే, వాడీడే. ఫ్లాష్ బ్యాక్ వద్దు, డబ్బులు తెచ్చావా? రే, ఎవరిదా నువ్వు అసలు? నువ్వు ఆగరా రే. అడుక్కునే వాళ్ళ దగ్గర గీక్కునే నా కొడక. మా వాడినే బ్లాక్మెయిల్ చేస్తావరా నువ్వు? అబ్బో, పోనీలే కదా అని 10,000 అడిగితే ఇంకొకసారి వీడు ఇంకొక మాట మాట్లాడితే 20,000 పెంచుతా. రే, మీ డిస్కషన్ ఆపి నా ఫోటో డిలీట్ చేస్తేనే వెళ్తాను ఇక్కడి నుంచి. డబ్బులు ఇస్తే గాని ఫోటోలు డిలీట్ చెయ్యను. రే, మా ఊడు చెప్పించేయలేదనుకో నీ కరెంట్ కట్ చేస్తా. కట్ చేస్తే కట్ అయిపోవడానికి కరెంట్ తీగను అనుకుంటున్నావురా? ట్రాన్స్ఫార్మర్ని పేల్చి పాడేస్తా. లేరా లే, అస్సలే నా టెన్షన్లో నేనుంటే మధ్యలో నీకోవాలంటదా నా కొడక? ఆగాగు. నువ్వెవరు? నేనే సంధ్యాని, నీ ఫేస్బుక్ ఫ్రెండ్ని. నువ్వు సంజావా? అవును, నేనే సంధ్య. సో మీరు అసలే సంజయ్ అనమాట. అవును. మరి ఆ రోజు వచ్చింది? తను నా ఫ్రెండ్. నువ్వే రావచ్చుగా. మీ ఫ్రెండ్ ఎందుకు పంపించావు? హే కమాన్, చాలా ఫేక్ అకౌంట్స్ ఎక్కువైపోతున్నాయి ఫేస్బుక్లో, సో అందుకే మా ఫ్రెండ్ని పంపించాను ముందు జాగ్రత్తకి. ఓకే, మరి వీడెవడు? వాడు నా ఫ్రెండ్. వాడికి కొంచెం అల్లరి ఎక్కువ. వాడికి ఫోన్ చేసి మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పాను. వాడేమో ఇలా చేశాడు, వేస్ట్ ఫెలో. సరే, ఇప్పుడు ఫేక్ అకౌంట్ కాదని తెలిసింది కదా, మరి ఇప్పుడేంటి? మామూలుగా అయితే మీతో మాట్లాడాలనుకున్నా జస్ట్, కానీ ఇప్పుడు మీ గురించి తెలిసాక మీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది. ఫ్రెండ్స్.